గుడ్ మార్నింగ్ అందరికి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. 6:30 అవుతుంది. పనులన్నీ అయిపోయాక స్నానం కూడా అయిపోయి ఇప్పుడు వంట పని స్టార్ట్ చేస్తున్నా. దానికంటే ముందు ఈ రోజు నుంచి నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది తెచ్చి కూడా 1 year అయిపోయింది. ఇది తెలుసు కదా అందరికి, తెలుసా? తెలియని వాళ్ళకి చెప్తా. ఇది తైలం అన్నట్టు ఉమెన్స్కి హెల్దీ అంట, మంచిగా ఉంటారంట హెల్దీగా. సో తెచ్చింది కానీ నేను ఎన్ని రోజులు తినలేదు. ఇది తినాలనిపించదు అనమాట, అందుకే దీన్ని పక్కన పెట్టింది. అదే స్వీట్ అయితే ఎప్పుడూ అయిపోయేది. ఇట్లుంటుంది. తినడానికి ఎట్లా ఉంటుంది కానీ హెల్త్కి మంచిది అంట, అందుకే తింటున్నా. లేకపోతే తినకపోదును. లాస్ట్కి చెత్త చెదారం అయినట్టు ఉంటుంది. తాటి బెల్లం ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. మేబీ బెల్లం యూజ్ చేసినందుకే అట్లా. అసలు అది తింటే ఎప్పుడో అయిపోయేది, బట్ నేనే తినట్లేదు. అంటే తినాలనిపించదు అనమాట. కొంచెం చేదుగా ఎట్లెట్లనో ఉంటుంది. చెప్పిన కదా, కొంచెం పీచుగా తగులుతుంటుంది అనమాట. అదే స్వీట్ నా ముందు పెడితే ఎప్పుడో అయిపోగొట్టేదాన్ని. అది కాబట్టి ఇన్ని రోజులు ఉండిపోయింది. కానీ నాకు తైలం గురించి పర్ఫెక్ట్గా అంటే పూర్తిగా తెలియదు అనమాట. నేను తెలుసుకుంటాను. ఒకవేళ నేను కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు చెప్తాను. మీ దగ్గర కానీ ఉంటే ఖచ్చితంగా తినండి. ఇన్ని రోజులు మాత్రం ఉంచకండి. ఇంక ఇప్పుడైతే కిచిడి చేస్తున్నాను. టిఫిన్ కోసం మాకు, లంచ్ బాక్స్ కోసం రిషిక్ అనమాట. ఇంకా దీంతో పాటే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కిచిడి తినరు సరిగ్గా పొద్దున్నే కాబట్టి. సో అందుకని బ్రెడ్ ఆమ్లెట్ తింటారని ఇంకా వాళ్ళ కోసం అయితే వేస్తున్నాను. స్టార్టింగ్లో ఈ ఎగ్స్ని మిడిల్లో ఇట్లా కట్ చేసి ఇట్లా పోయడానికి ఎంతో ట్రై చేసేదాన్ని. ఎందుకంటే పగిలిపోది, ఎక్కడ కింద పడిపోతుందో అనేసి నేను మెల్లగా కొట్టాను. కానీ మెల్లగా కొడితే అది సరిగ్గా పగలక నేను తీయాలి అనుకున్నట్టు తీయలేకపోయి ఇంకా నార్మల్గా మనం ఇట్లా లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ కొట్టి ఇట్లా హోల్ లాగా పెట్టి పోస్తాం కదా, అట్లనే కొట్టేదాన్ని. లాస్ట్కి ఇక్కడ చూసినా గట్టిగా కొడితేనే సరిగ్గా పగిలి ఇట్లా పీసులాగా డివైడ్ అయ్యి ఇట్లా వస్తుంది అనేసి అట్లా తెలుసుకొని ఇంకా అప్పటి నుంచి గట్టిగా కొడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం గట్టిగా కొడతామో అప్పుడే మనకి డివైడ్ అయిపోతుంది అనమాట, 2 పీసులాగా. దాని తర్వాత మనకి పోయడానికి ఈజీగా వస్తుంది. అబ్బా, ఈ విషయంలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఇంకొక విషయము, మీరు ఎగ్స్ కనుక తక్కువగా ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ వేయాలి ఖచ్చితంగా. అప్పుడు మీరేం చేస్తారు, నేనైతే లైట్గా వేసి జస్ట్ బ్రెడ్ ఆమ్లెటా కాదా అన్నట్టు వేస్తాను అనమాట. మరి తప్పదు కదా, పిల్లలకేమో బ్రెడ్ ఆమ్లెట్ కావాలి. ఇక్కడ చూస్తే ఎగ్స్ లేవు, తెప్పియాలి అనుకున్నా తెచ్చే వాళ్ళు ఉండరు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, బ్రెడ్ ఆమ్లెటా కాదా అన్నట్టే వేస్తాను నేనైతే. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి చెప్తున్నాను. మీకు మరి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పేసేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే పిల్లల స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ ఏం లేవు, లడ్డూలు కూడా అయిపోయినాయి అనేసి ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా పాప్కార్న్ అయితే చేస్తున్నాను. ఇవి కావడం కొంచెం టైం ఎక్కువ పట్టినా అయితే కావన్న డౌట్ కూడా వస్తుంది ఇప్పటికీ కూడా. ఎస్, మొత్తానికి అయితే పాప్కార్న్ రెడీ అయిపోయింది. కానీ లాస్ట్లో ఎన్నో కొన్ని గింజలు అయితే మిగిలిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా మాడిపోతాయి అనేసి నేను కూడా ఆఫ్ చేసేస్తాను. ఇంకా దాని తర్వాత నేనైతే బాటిల్ అని ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకొక విషయం, బాటిల్స్ని డైలీ హాట్ వాటర్తో, సాల్ట్తో, లెమన్ జ్యూస్తో కడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే సిప్ పెట్టి తాగినప్పుడు ఎంతో కొంత మురికి డైలీ ఉంటుంది అనమాట. కొందరు వారానికి 2-3 సార్లే కడుగుతారు, అట్లా కాదు, డైలీ కడగడానికి ట్రై చేయండి. వేరే బాటిల్ అయినా ఏ బాటిల్ అయినా కూడా. నేను ఈ ఇయర్ వేరే బాటిల్ తీసుకుందాం అని అనుకున్నా, బట్ వీళ్ళు మళ్ళీ పోగొడుతూనే ఉంటారు. అలాంటి బాటిల్ సంవత్సరానికి ఎన్ని కొనాలో అనేసి ప్రెసెంట్ అయితే వీటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడు చూపించిన బాక్స్ గురించి కూడా చెప్పాలి. నేను కూడా ఫాస్ట్గా దీన్ని పని చేసుకోవాలి. ఈ రోజు మా కిన్ను స్కూల్ ఫస్ట్ డే అనమాట. రిషికేమో ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈమెకేమో 1 week తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఆమె కంటే ఎక్కువ మేమే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. కొత్త డ్రెస్, కొత్త షూ, కొత్త బెల్ట్ ఇవన్నీ అనేసి అది కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా బుక్స్ అన్నీ ఆ బ్యాగ్లో ఇచ్చారు ఇద్దరికి. ఇంకా కవర్స్, స్టిక్కర్స్ అవన్నీ వేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళకైతే ఇచ్చేయాలి. స్కూల్ లోపలికి వచ్చే వరకు హ్యాపీగానే ఉన్నది. దాని తర్వాత కొందరు పిల్లలు ఏడ్చినట్టు ఏమో కూడా ఏడుపు స్టార్ట్ చేద్దామని చూసింది. ఇంకా ఈ టాయ్స్ని చూసి ఏడుపు అయితే ఆపేసి ఇంకా వాటితో ఆడడం అయితే మొదలుపెట్టింది. ఇక మేము కూడా కాసేపు చూసి టీచర్స్ తో కొంచెం మాట్లాడి ఇంటికైతే వచ్చి కర్రీ చేయడం కంప్లీట్ చేసేసిన. ఇక తిన్న తర్వాత కొద్దిసేపు పడుకొని లైవ్ పెట్టిన, వీడియోలు అప్లోడ్ చేసిన. ఇంకా ఈవినింగ్ పనులు ఉంటే చేసేసిన. ఇంకా రిషికి కొంచెం హోంవర్క్ అయితే చేపించేసి, ఇదైతే కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి నైట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 5:30 to 6 అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే స్వీట్ చేయడం స్టార్ట్ చేసిన, అది కూడా పుట్నాలతో అనమాట. నేను ఫస్ట్ టైం చేసిన, చూసి చేస్తున్న స్వీటే గానీ వాళ్ళు చేసినట్టు అయితే ఎగ్జాక్ట్ గా అస్సలు చేయను. నేను ఎంతో కొంత డిఫరెంట్ అయితే
చపాతీ చేసేస్తా. ఇంక ఇక్కడ నా పని నేను చేసుకుంటుంటే మా కిన్ను పని మా కిన్ను చేసుకుంటుంది. ఆ 5 kgs డబ్బాలు ఎంత ఫుల్ నింపినా కూడా మాత్రం లేపి కింద పెట్టి ఆ డబ్బాలు ఎక్కుతుంది. అది కింద పెట్టిన డబ్బాలు నాకు మళ్ళీ డబ్బా పైన పెట్టడానికి మస్తు కష్టం అనిపిస్తుంది. కానీ అది ఆ మాత్రం లేపుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జరుపుతుంది అనమాట. ఇలాంటి టైంలో మస్తు కోపం వస్తుంది కదా అనిపిస్తుంది. ఇంకా 2-3 రోజులు తిండి పెట్టకపోతే అసలు వీళ్ళకి ఆకలి, వీళ్ళ స్టామినా స్ట్రెంత్ ఎటుపోతుంది, ఈ యాక్టివిటీస్ అన్ని చేయగలుగుతారా అనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఏమో అబ్బా మన పిల్లలు ఎంత ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నారు అనిపిస్తుంది. ఏది ఏమైనా వీళ్ళని భరించడము చాలా కష్టం అంటే కష్టం అనమాట. అనుకుంటాము ఈ ఇయర్ మారుతారేమో, నెక్స్ట్ ఇయర్ మారుతారేమో, నెక్స్ట్ ఇయర్ మారుతారేమో అని. కానీ ఒకటి తగ్గినా కూడా ఇంకొక యాక్టివిటీ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే నేను మా రిషిలో చూస్తున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాబట్టి అట్లా అవుతుంది అనమాట. సరే ఈ ఇయర్ ఇంకొకటి ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి వస్తూనే ఉంటుంది అనమాట, 1 by 1 అన్నట్టు. సో మారుతారని అస్సలు అనుకోవద్దు. మనమైతే వాళ్ళు మారుతారా లేదా అనేది పక్కన పెడితే మనమే వాళ్ళలాగా మారాలి అనమాట, అప్పుడే సెట్ అవుతుంది. ఇంకా సరే ఇప్పుడైతే నేను చేసే స్వీట్ గురించి మాట్లాడుకుందాము. నేనైతే 1 కప్పు పుట్నాలు తీసుకున్నాను. వాటిని కొంచెం మంచిగా వేయించుకున్నా. అంటే నెయ్యి వేసి అయినా వేయించుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా వేయించుకోవచ్చు. మరి మాడిపోకుండా చూసుకోండి. నాది నేను వేయించిన ప్యాన్ కొంచెం పల్చగా ఉంటుంది అనమాట. అందులో ఏం చేసినా కూడా తొందరగా మాడిపోవడానికి చూస్తుంది. ఇంకా వేయించిన పుట్నాలు కంప్లీట్గా చల్లారిన తర్వాత 1 కప్పు పుట్నాలకి 1/2 కప్పు బెల్లము, దానికి తోడు 2 యాలకులు వేసి మంచిగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇక దాని తర్వాత ఆ పౌడర్ని ఉంటేనేమో నెయ్యి లేకపోతే నూనె, అప్పటికప్పుడు తినాలంటే పాలు, మొత్తానికైతే ఇలా ఉడికించుకోవాలి ఆ పౌడర్ని. దీనికంటే ముందే ఒక గిన్నెని సెట్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని వేయడానికి. వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఇదైతే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, నైట్ లేట్ అయింది, మళ్ళీ పిల్లలు తింటారు, పళ్ళాలు ఎదుగుతారు అది అని చెప్పేసి ఇంకా నైట్ అయితే తీయలేదు. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, పని అంతా అయిపోయింది. ఇప్పుడు తీస్తుంది అనమాట. చూడండి మనకు సేమ్ అది చేసినట్టే లాస్ట్ వీడియోలో కేక్ స్వీట్ అట్లా చేసినాం కదా, సేమ్ అట్లనే కానీ పుట్నాలతో అనమాట. చక్కెరతో చేస్తేనేమో స్వీట్స్ లాగా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు నేనైతే దీన్ని డిమాండ్ చేసి కట్ చేస్తా. భలే వచ్చింది, కట్ చేస్తాము. నేను డ్రై ఫ్రూట్స్ వేసిన పైనుంచి స్వీట్స్కి బాగుంటుంది కదా, అందుకని డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి పీసులాగా కట్ చేసిన. స్వీట్ మాత్రం భలే ఉన్నది. పుట్నాలు కాబట్టి స్మూత్ అంటే స్మూత్గా ఉన్నది. నిజంగా మనం ఏం చేసాం, పాలకోవ వేసాం కదా, అంతకంటే స్మూత్గా ఉన్నది. పుట్నాలు మాత్రం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చక్కెర వేస్తేనేమో కలర్ చేంజ్ అయ్యి ఇంకా స్వీట్ షాప్లో కొన్న స్వీట్ లాగా అట్లా ఇంకొంచెం రిచ్గా కనిపిస్తుంది. ఇదేమో హెల్దీ వేలో చేసిన చక్కెర వేయకుండా కాబట్టి ఇట్లా ఉన్నదనమాట మనకి. నేను పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసిన, ముందే గిన్నెలో పెట్టినా కదా, నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ స్వీట్ని అందులో వేసి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, అందుకని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. నేను ప్లేట్లో పెడతాను 1 by 1. భలే ఉన్నది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మొత్తం ప్లేట్లో పెట్టేసిన. స్వీట్స్ లాగా కట్ చేసుకొని తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒకటైనా కూడా తినచ్చు. కొంచెమే చేసుకొని ఎక్కువ మంది ఉన్నాము అంటే మొత్తం తినేసేయచ్చు ఒక్కసారి. మేము మాత్రం కూర్చుంటే మొత్తం తినేస్తాము, బట్ రోజు ఒకటే ఇస్తాను అనమాట. ఇది కూడా హెల్తీనే, చాలా హెల్తీ అంటే హెల్తీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మస్తు ఉంటుంది. నేను ఇంకొకసారి చక్కెర వేసి ట్రై చేస్తా, మరి అది స్వీట్ లాగా గట్టిగా ఉంటుందా లూజ్గా ఉంటుందా. ఎప్పుడు బెల్లంతోనే కాకుండా ఒకసారి చక్కెరతో కూడా చేద్దాము. ఆ స్వీట్స్ ఎలా ఉంటాయి, స్టోర్ చేసుకునేటట్టు ఉంటాయా ఉండవా అనేది చూడొచ్చు అనమాట. బెల్లం కాబట్టి కొంచెం మనం లడ్డూలు చేయడానికి జిగటగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నెయ్యి అవి వేసినాం కాబట్టి ఏం అంటుకోదు అంతగా. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా, ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.